బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరికి పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 2 రోజుల పాటు ఆయన్ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. ఇదిలా ఉంటే నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా జైలు వద్దకు నందిగం అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. ఆయన భార్య, కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 2 రోజుల పాటు ఆయన్ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. ఇదిలా ఉంటే నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి కాసేపట్లో కూడా నందిగం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది, అలాగే విచారణ కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల, ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడుల అంశంలో ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉండటం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఆయన్ని 2 రోజులు కస్టడీకి అడిగినటువంటి నేపథ్యంలో మంగళగిరి కోర్టు కూడా అనుమతి ఇచ్చడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 2 రోజుల పాటు ఈ విచారణ అనేది 3 రోజుల పాటు ఈ విచారణ అనేది కొనసాగనుంది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీ కోసం ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ జైలు వద్ద కూడా నందిగం సురేష్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించడానికి కూడా వాహనాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి కూడా నందిగం సురేష్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా జైలుకు చేరుకోవడం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా సివిల్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. గుంటూరు జిల్లా జైలుకి సంబంధించినటువంటి జైలు అధికారులు కూడా ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లోపల కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మంగళగిరి పోలీసులకి అప్పచెప్తారు. ఆయనకి సంబంధించి కస్టడీ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి జైల్లోకి ఉంచే వరకు కూడా మొత్తం మంగళగిరి పోలీసులకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలోనే ఇదంతా జరగాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి నందిగం సురేష్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మంగళగిరి రూరల్ పోలీసులే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నందిగం సురేష్కి సంబంధించినటువంటి పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా ఇక్కడికైతే పెద్ద సంఖ్యలో జిల్లా జైలు దగ్గరకు కూడా వచ్చారు. ఎందుకంటే తమ నేత రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఆయన ఏదన్నా విధంగా ఉంది అనేది కూడా చూడటానికి కూడా చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మరి నందిగం సురేష్కి సంబంధించి మధ్యాహ్నం నుంచి కూడా కస్టడీ విచారణ అయితే ప్రారంభం కానుంది. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 3 నేతలు ఎవరైతే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలశీల రఘురామ్తో పాటు దేవినేని అవినాష్తో పాటు గవాస్కర్ని కూడా నిన్న మంగళగిరి రూరల్ పోలీసులు ఇదే కేసుకు సంబంధించినటువంటి అంశంలో 3 గంటల పాటు విచారణ అనేది చేసినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళని అనేక ప్రశ్నలు కూడా అడిగారు. ఈరోజు కూడా ఈ అంశాలకు సంబంధించి నందిగం సురేష్కి సంబంధించినటువంటి అంశంలో కూడా విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దాడికి సంబంధించినటువంటి అంశాలు, ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ నందిగం సురేష్ ఆ రోజు ఎక్కడ ఉండటం జరిగింది, లైవ్లో వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ
ఆధారాలను ఆయన ముందుంచి కూడా ప్రశ్నలు అయితే అడిగేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం నందిగం సురేష్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు మరింత ముందుకు తీసుకువెళ్తామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా సేకరించినటువంటి ఉంది. ప్రస్తుతం అయితే మనం జిల్లా జైలు దగ్గర పరిస్థితిని గమనించవచ్చు. ప్రస్తుతం పోలీసులు నందిగం సురేష్ను కూడా బయటికి తీసుకొని రావడానికి కూడా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరి పోలీసులు ఎవరైతే అక్కడ ఎస్ఐ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్లియరెన్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే జిల్లా జైలు నుంచి కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కూడా నందిగం సురేష్ను అయితే తరలించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వచ్చినటువంటి అనుచరులు కానీ వాళ్ళందరినీ కూడా కొంత క్లియర్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మంగళగిరి అక్కడికి రావాలనే విధంగా కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే జిల్లా జైలు వద్ద కొంత ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా అవన్నీ కూడా కంపల్సరీగా చట్టరీత్యా కూడా వారిపైన చర్యలు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంది. అందుకే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఎవరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అనే విధంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే నందిగం సురేష్ని అయితే ఇక్కడ నుంచి తరలించే అవకాశాలు ఉన్నాయి. 12 గంటల ప్రాంతం నుంచి కూడా వారి కస్టోడియల్లోకి తీసుకునేటటువంటి కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తయింది. దీని ఆధారంగా కూడా మంగళగిరి రూరల్ పోలీసులంతా కూడా నందిగం సురేష్ని తమ ఒక ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి అనుచరులందరినీ కూడా పంపించేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వాహనాలు కూడా రెడీ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అనుచరులకు కూడా చెప్తున్నారు, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే ఇది జైలుకి సంబంధించి ప్రిమిసెస్ కాబట్టి ఇక్కడ చాలా వరకు కట్టుబాట్లు ఉంటాయి, లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేసిన చట్టరీత్యా నేరాలు ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు కూడా క్లియర్గా అయితే నందిగాంకి సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా వాళ్ళైతే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ముందుగానే వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. ఎంతసేపట్లో వస్తారనే దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎంతసేపట్లో వెళ్ళే అవకాశం ఉంది సార్? రేపు ఇచ్చే కాదు, ఏముంది ఎంతసేపట్లో? మాకు క్లియర్ అయితే వెళ్ళిపోతాం, అంతే. టైం ఏం లేదు దాన్ని. కొంచెం 12 గంటల కల్లా కస్టడీలోకి తీసుకోవాలన్నారు. టైం ప్రకారం అన్నీ జరుగుతుంది, షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఇది ఎస్ఐ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 12 గంటలకి టైం ఇచ్చారు కదా, దాని ప్రకారమే మేమైతే కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు క్లియరెన్స్ అయితే మాత్రం మేము వెళ్ళిపోతామనే విధంగా ప్రస్తుతం చూడొచ్చు. నందిగం సురేష్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి వెహికల్లో కూడా పోలీసులు అయితే ఎక్కించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి కూడా తరలించడానికి కూడా పోలీసులు అయితే వాహనాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి నందిగం సురేష్ని తరలిస్తారు. అక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ కస్టడీకి సంబంధించినటువంటి విచారణను అయితే చేపడతారు. ప్రధానంగా కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో నందిగం సురేష్ ఇచ్చేటటువంటి వివరణ ఆధారంగా కూడా అనేక అంశాలను కూడా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉండని విధంగా చెప్పచ్చు. సార్, ఏంటి సార్ ఎలాంటి పరిస్థితి? అయితే మనం నందిగం సురేష్తో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం, కానీ పోలీసులు అయితే మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం అయితే నందిగం సురేష్ని ఇక్కడి నుంచి కూడా కస్టోడియల్ విచారణ కోసం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. మొత్తం 3 వాహన శ్రేణులను కూడా ఆయన తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక వెహికల్లో నందిగం సురేష్తో పాటు మంగళగిరి రూరల్ పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. మరో వెహికల్లో సివిల్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి వెహికల్లో ఎస్ఐ, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనం ప్రస్తుతం చూడొచ్చు, నందిగం సురేష్ను అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి కస్టడీ కోసం అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈరోజు నుంచి 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఏదైతే ఈ కస్టడీకి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నందిగం సురేష్ మరి అలాంటి సమాధానాలు చెప్తారు? నిన్నైతే పోలీసులు క్లియర్గా చెప్పారు, వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ సహకరించలేదు, మేము అడిగినటువంటి అనేక ప్రశ్నలకు కూడా పొంతం లేని సమాధానాలు చెప్పారనే విధంగా కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి నందిగం సురేష్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని చూపించి మరీ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సమాధానం వస్తుంది? ఎందుకంటే నిన్న చెప్పినటువంటి నేతలు ఎవరు కూడా మేము ఈ ఇన్సిడెంట్లో లేము అనే విధంగా వాళ్ళు చెప్పారు. కాబట్టి
మరి నందిగం సురేష్ కూడా ప్రస్తుతం అయితే రిమాండ్లో ఉన్నారు కాబట్టి మరి ఏమేమి సమాధానాలు ఇస్తారు, ఎలాంటి వివరాలు ఇస్తారు, ఏమన్నా ఆధారాలను కూడా ఆయన ఒప్పుకునేటటువంటి అవకాశం ఉంటుందా అనే అంశాలపైన ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఉంటుంది. కంపల్సరిగా నందిగం సురేష్ ఇచ్చేటటువంటి ఆధారాలు కానీ, నందిగం సురేష్ ఇచ్చేటటువంటి వివరాల ఆధారంగా మిగిలినటువంటి నేతలకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. అఖిల. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.